అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. వేద హాస్పిటల్ 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ, పీసీఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. సంప్రదించండి. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. సో యోగాలయ కార్యక్రమంలో మనం రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ప్రాక్టీసెస్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనము లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ప్రీనాటల్ యోగా అంటే గర్భం ధరించిన తర్వాత యోగా ప్రాక్టీసెస్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రీనాటల్ యోగా అని అంటే మనకి నార్మల్ డెలివరీ, సేఫ్ డెలివరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉండేటప్పుడు యోగా ప్రాక్టీసెస్ చేస్తే హ్యాపీగా ఈ 9 months అనేది గడిచిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం 9 monthsలో వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మహిళలకి, దోస్ హు ఆర్ వర్కింగ్, వాళ్ళకి ఇంకొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవచ్చు అనేది మెయిన్ ఏమండి ప్రీనాటల్ యోగా. దీని గురించి కానీ మనము హిస్టరీ తీసుకుంటే గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తుల్లో మనకి చాలా ఉన్నాయి. అందులో గర్భోపనిషత్తులో చాలా క్లియర్గా 1st month నుంచి 9th month దాకా బేబీ డెవలప్మెంట్ స్టేజ్ బై స్టేజ్ ఎలా జరుగుతుంది అనేది అప్పట్లోనే గర్భోపనిషత్తులో ఇచ్చేసారండి. మీరు యూట్యూబ్లో గర్భోపనిషత్తు గురించి ఒక చక్కని వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి. అందులో ఉండే ప్రతి శ్లోకము బేబీలో ఒక్కసారి అంటే అండము విడుదలయ్యి గర్భం ఏర్పడ్డాక అక్కడి నుంచి ఫుల్ టర్మ్ బేబీ డెవలప్ అయ్యేదాకా జాయింట్స్ ఎలా ఏర్పడతాయి, బ్రెయిన్ ఎలా ఏర్పడుతుంది, లిమ్స్ ఎలా ఏర్పడతాయి, నర్వస్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది, హార్ట్లో ప్రాణం ఎప్పుడు వస్తుంది, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఆ రోజుల్లోనే బై శ్లోక ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో గర్భోపనిషత్తు ఎవరికైతే అవైలబుల్ ఉంటుందో ఒకసారి చదవండి. అదేవిధంగా మీరు ఆయుర్వేదంలో తీసుకున్నా కూడా సుశ్రుతుడు, చరకుడు దీని గురించి చాలా విశేషాలు చెప్తున్నారు. 1st monthలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, 2nd monthలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, గర్భిణీలు కూడా పథ్యము అపథ్యము అంటే ఏ ఆహారాలు తీసుకుంటే బిడ్డకి మంచిగా ఉంటుంది, ఏ ఆహారాలు తీసుకుంటే బిడ్డకి హాని కలిగిస్తుంది. లైక్ ఈరోజు మనం చాలా ఆటిజం కేసెస్ చూస్తున్నాము, అలాగే బ్రెయిన్ డెవలప్ అవ్వకుండా ఉండే కేసెస్ చూస్తున్నాము, కోజెనిటల్ డిజీజెస్ చూస్తున్నాము, డౌన్ సిండ్రోమ్ అని వింటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆ రోజున, ఇప్పుడంటే రీసెర్చ్ ఉంది, అప్పట్లోనే ఏ ఫుడ్ ఎలా తింటే ఏది పిల్లలకి మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదు అనేది దాని గురించి ఎస్పెషలీ ప్రతీది స్టెప్ బై స్టెప్ ఇచ్చున్నారండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక బేబీ బార్న్ అయ్యి మళ్ళీ చనిపోయేదాకా అంటే మనిషి పుట్టి చనిపోయేదాకా సనాతన ధర్మంలో 16 సంస్కారాస్ అని వివరించారండి. 16 సంస్కారాలు. ఇవి మనుస్మృతిలో చెప్పబడి ఉన్నాయి. మనుస్మృతిలో మొత్తం 40 సంస్కారాలు ఉన్నాయి అని చెప్తారు. అందులో మేజర్ చాలా ముఖ్యమైనవి 16 సంస్కారాలు. ఈ 16 సంస్కారాల్లో మొదటిది ఏంటి అని అంటే, ఒక కపుల్ పెళ్ళయ్యాక అంటే ఒక మ్యారేజ్ అయ్యాక ఒక జంట గర్భము ధరించాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ సంస్కారం పూజతో మొదలు పెడతారు. దాన్ని గర్భధానము అని అంటారు. సో ఈ గర్భధానం ఎప్పుడు అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు మేము పిల్లల్ని కనాలి అని అనుకుంటున్నప్పుడు ఒక పూజని చేసి, ఆ పూజలో అంటే మన కన్సెప్షన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము పిల్లల్ని పుట్టాలి అని అనుకుంటామో అప్పుడు మనం చేసే ఫస్ట్ సంస్కారము గర్భధానం అంటారు. గర్భధానం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకు పుట్టబోయే పిల్లలు
అన్ని క్వాలిటీస్తో, అన్ని మంచి క్వాలిటీస్తో పుట్టాలి అని అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించడం అన్నమాట. అంటే బిఫోర్ కన్సెప్షన్, అంటే గర్భం ధరించక ముందరే మనం పూజ చేసుకొని మనకి పుట్టే పిల్లలు ఇలా ఉండాలి అని మనం ముందరే విజువలైజ్ చేసుకుంటూ పూజ చేస్తాం. ఇది ఫస్ట్ సంస్కారం. రెండవది, గర్భం ధరించాక అంటే ఈ పూజ సక్సెస్ అయినప్పుడు లేదా వన్స్ మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు 3rd మంత్లో పుంసవనం అని ఇంకోటి చేస్తారు. ఈ పుంసవనం అనేది ఏంటి అంటే ఈ సంస్కారం యొక్క మెయిన్ ఉద్దేశము తల్లితో పాటు తల్లి కడుపులో ఉండే శిశువు కూడా వీళ్ళిద్దరికీ సంరక్షణ ప్రొవైడ్ చేయాలి. సంరక్షణ అంటే ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 9 మంత్స్ హ్యాపీగా జరగాలనే సంస్కారాన్ని మనకి పుంసవనం అంటారు. అదే నెక్స్ట్ వచ్చి సీమంతం. ఈ సీమంతం యూజువలీ 7th మంత్లో కండక్ట్ చేస్తారండి. ఈ 7th మంత్లో గర్భిణీ స్త్రీ ఏదైతే ఉంటారో వాళ్ళకి జుట్టుని మధ్యలో పార్ట్ చేస్తూ ఒక పూజ చేస్తారు. అంటే ఒక సాంప్రదాయం ఇది, చాలా మన హిందూస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో 7th మంత్లో ఈ రిచువల్కి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే పుట్టబోయే బిడ్డకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తల్లి కడుపులో నుంచి హ్యాపీగా రావాలనే ఉద్దేశంతో అందరి దగ్గర మనము ఆశీస్సులు దీవెనలు తీసుకుంటాం. ఈ ఫస్ట్ 3 స్టేజెస్ చూడండి, ఇది మొత్తం మన ప్రీనాటల్కి సంబంధించిందే. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? గర్భధారణ అంటే గర్భధానము అంటే మనం కావాల్సిన మన బేబీ ఏదైతే పుట్టాలి అనుకుంటున్నామో ముందుగానే ఊహించుకుంటూ చేస్తున్నాం. సేమ్ మన ప్రీనాటల్ యోగాలో యూజువల్గా మనము ఫర్టిలిటీ యోగా అండ్ పార్ట్నర్ యోగా అనే 2 సెపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో ది కపుల్ హూ వాంట్స్ టు గో ఫర్ కన్సెప్షన్, ఒకసారి పెళ్ళయ్యాక మీరు ఇంకా డిసైడ్ అయ్యి మేము ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని పెద్ద సిటీస్లో చూస్తే మీకు పార్ట్నర్ యోగా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వచ్చి యోగా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువగా మీకు మెడిటేషన్ అండ్ ప్రాణాయామాస్ చేయిస్తారండి. అంటే ముందుగానే విజువలైజేషన్ అనమాట, మీకు పుట్టబోయే పిల్లలు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనేది. అలాగే ఫర్టిలిటీ యోగా అనేది ఇంకోటి ఉంటుందండి. ఇది మళ్ళీ సెపరేట్ అనమాట, ఇది ఒక సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఈ ఫర్టిలిటీ యోగాలో ఏంటి అని అంటే ఇప్పుడు మనకి పొలంలో మంచిగా పంట రావాలి అంటే పొలాన్ని నీట్గా దున్నుండాలి, అంటే సాయిల్ మంచిగా ఉండాలి, కింద సారవంతమైన నేల ఉండాలి. సారవంతమైన నేలతో పాటు మనం వేసే విత్తనాలు కూడా కరెక్ట్గా మంచి క్వాలిటీ ఉండాలి. నీకు నేల కరెక్ట్గా లేకపోయినా విత్తనాలు స్ట్రాంగ్గా వేసినా పంట రాదు. అలాగే మీకు సారవంతమైన నేల ఉంది, పుచ్చిపోయిన విత్తనాలు వేసారనుకోండి, విత్తనాల్లో క్వాలిటీ లేదనుకోండి, అప్పుడు కూడా మీకు పంట అనేది రాదు. సేమ్ కాన్సెప్ట్ అండి, ఇదే గర్భోపనిషత్తులో కూడా చెప్పారు. సో మనం అందుకే ఫస్ట్ పూజ ఏదైతే గర్భధానం ఫస్ట్ సంస్కారాలు ఏమంటున్నాము అంటే తల్లి కడుపునే అంటే గర్భాశయాలు, దాని తర్వాత మన యూట్రస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి నీట్గా క్లీన్గా పెట్టుకోవడానికి, హెల్తీగా పెట్టుకోవడానికి కొన్ని రిచువల్స్, ఒక రకమైన డైట్ చెప్తారు. అదే సేమ్ ఫర్టిలిటీ యోగాలో ఎటువంటి డైట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పంకిన్ సీడ్స్ తీసుకోవాలి, పాలు నెయ్యి కలిపిన ఫుడ్ తీసుకోవాలి. ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఫర్టిలిటీ యోగా క్లాస్లో ఎటువంటి డైట్ తీసుకుంటే బెటరు. అండ్ జెంట్స్కి, ఎస్పెషల్లీ జెంట్స్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ దీని మీద మనం ఒక క్లాస్ చేసామండి, ఒక ఎపిసోడ్. టెస్టెస్ట్రాన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోయినప్పుడు, సిమెన్ క్వాలిటీ బాగా లేనప్పుడు, అంటే విత్తనం సరిగ్గా లేదనుకోండి, సారవంతమైన నేలున్నా ఏం లాభం. సో ఆ విత్తనాలు మంచి క్వాలిటీగా ప్రొడ్యూస్ అవ్వాలంటే జెంట్స్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ సెమెన్ చక్కగా ఉంటుంది. సో ఎక్కువగా మీకు వితౌట్ ఎనీ ఫెయిలింగ్ మీరు ఒక్కసారి అనుకున్నప్పుడు, అంటే ఎస్ నా క్వాలిటీ ఆఫ్ సిమెన్ బాగుండాలి అని మీరు డిసైడ్ అయితే ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలన్నా ఎసిడిక్ ఫుడ్ తీసుకోవాలన్నా, ఎసిడిటీ తగ్గించి ఆల్కలైన్ ఫుడ్ కానీ మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు యాజ్ సూన్ యాజ్ మీరు అనుకున్నగానే కన్సెప్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ని ఫస్ట్ స్టెప్ నుంచి 3rd స్టెప్ దాకా ప్రీనాటల్ యోగాలో ఒక స్టేజ్ అన్నమాట. ఫర్టిలిటీ యోగా, పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి మనకి బేబీ కావాలనుకుంటున్నారు కాబట్టి తల్లి ఒక్కటే కాదు తండ్రి కూడా కేర్ తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ 3 స్టేజెస్ ఆల్రెడీ మనకి హిందూయిజంలో చెప్పేస్తున్నారు. ఆ తర్వాత బిడ్డ పుట్టాక
16లో నేను ఫస్ట్ 3 చెప్పాను. దెన్ బిడ్డ పుట్టాక మనము జాతకర్మ అని అంటారు, అంటే జాతకం చూసి ఆ బిడ్డ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది అనేది ఉంటుంది. దాని తర్వాత నామకరణం, అంటే పేరు పెడతారు పుట్టిన పిల్లలకి. నెక్స్ట్ కమ్స్ నిష్క్రమణ అంటే ఫస్ట్ అవుటింగ్ ఫర్ ది బేబీ, అంటే బేబీని ఇంట్లో నుంచి బయటికి ఫస్ట్ టైం బయటికి తీసుకుని వెళ్తాం. దాని తర్వాత మీకు ముండనం అని ఉంటుంది, అంటే హెయిర్ కట్ చేసి అంటే పుట్ట వెంట్రుకలు తీయడము, కర్ణవేదనము, చెవు కుట్టించడము. అండ్ ఆ తర్వాత విద్యారంభం ఉంటుంది, అంటే అన్నప్రాశనం ఉంటుంది, మధ్యలో అన్నం ఫస్ట్ టైం ఫుడ్ ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 16 సంస్కారాలు ఉంటాయండి. అందులో లాస్ట్ది అంత్యేష్టి అని అంటారు. అంత్యేష్టి అని అంటే మనం చనిపోయాక, మనిషి చనిపోయాక చేస్తే లాస్ట్ రిచువల్ని అంత్యేష్టి అంటారు. ఈ 16 సంస్కారాల్లో ఫస్ట్ 3 మన ప్రీనాటల్కి సంబంధించింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజుల్లోనే సనాతన ధర్మాల్లో ప్రతి స్టెప్పు, ప్రతి స్టేజు బిడ్డ పుట్టాక మనిషి చనిపోయేదాకా స్టెప్ బై స్టెప్ ఏ టైంలో ఏ సంస్కారాలు చేయాలో చెప్పున్నాయి. సో ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్కటి మన హిందూయిజంలో స్టెప్ బై స్టెప్ ఇచ్చున్నారు. అది ఫాలో అయితే చాలా వరకు మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయండి. సో ఈరోజు మనము ఇంకో చిన్న సింపుల్ సీక్వెన్స్ చూద్దాము. నిన్న మనము కూర్చొని బ్రీతింగ్తో పాటు ఒక సీక్వెన్స్ చూసాము. ఈరోజు ఇంకో సింపుల్ విన్యాసాలు చూద్దాము, నిలబడి చేద్దామండి. ఇందులో ఏవి కాంప్లికేటెడ్ పోజెస్ లేవు, ఓన్లీ విత్ బ్రీతింగ్, సింపుల్ బాడీ మూమెంట్, టార్గెటింగ్ ఆల్ యువర్ జాయింట్స్, ఎస్పెషలీ బ్యాక్ మజిల్స్, అబ్డామిన్ మజిల్స్, నీ జాయింట్స్. రైట్, ఇన్హేల్, మోకాలు లైట్గా వంచండి, జస్ట్ బాడీని దించండి. ఇన్హేల్, ఎక్సేల్. నేను ఇన్హేల్ అప్పుడు శ్వాస తీసుకోవాలి, ఎక్సేల్ అన్నప్పుడు శ్వాస వదలాలి. ఇన్హేల్, ఎక్సేల్, మోకాలు వంచి చేయాలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. రైట్, ఇప్పుడు మీ 2 చేతుల్ని ఎల్బోస్ ఇలా పెట్టుకోండి. మోకాళ్ళు కొద్దిగా వంచి బాడీని డౌన్ చేసి ముందుకు చూసేటట్టుగా ఉంచండి. 1 2 3 4 5. ఎక్సేల్ అప్, మోకాళ్ళు వంచండి. ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, inhale down, exhale up, slowly hands down, legs up. చాలా సింపుల్ సీక్వెన్స్. ఇప్పుడు మనము సింపుల్ ట్విస్టింగ్ చేయబోతున్నామండి. నెమ్మదిగా 2 చేతులు ముందుకు సాపండి. శ్వాస తీసుకుంటూ మీరు బాడీని వెనక్కి తిప్పాలి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, శ్వాస వదులుతూ ముందుకు. లెగ్స్ దగ్గరగా పెట్టి ఇబ్బంది అవుతుంటే మీరు కొద్దిగా దూరంగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు ఒక సింపుల్ సైడ్ స్ట్రెచ్ అండి. సో చక్కగా స్ట్రైట్గా నిలబడి పాదాలు కొద్దిగా దూరంగానే ఉండనివ్వండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వంచండి. సో జస్ట్ రైట్ స్ట్రెచ్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, slowly bring your hand down. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. ఇన్హేల్, రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్సేల్, కొద్దిగా వంచండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale,
ఎక్సేల్. రైట్. ఇప్పుడు మనము ఖాళీ ఆసనాలో బ్రీతింగ్ చేయబోతున్నామండి. సో మీ పాదాలు మ్యాట్ ఎడ్జ్ దాకా పెట్టుకోండి. గ్రిప్ చూసుకోండి, మీరు పెట్టుకునేటప్పుడు గ్రిప్ చూసుకోండి పడిపోకుండా. సో ఇది నిలబడి చేయడం ఇబ్బందిగా ఉంది, 6th month 7th monthలో ఉంటే వెనక కుర్చీ కూడా పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచండి. ఇన్హేల్, కమ్ డౌన్. ఎక్సేల్, అప్. Inhale, come down. Exhale, up. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Hands down. Right. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు 2 చేతులు ముందుకు చాపు ఉంచండి. ఇలా ముందుకు చాపడం ఎవరికైనా 4th month నుంచి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంది, నేను చేతులు ముందుకు చాపలేను అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ కాళ్ళు నడుము నుంచి కొద్దిగా దూరంలో పెట్టాము. చాలా సింపుల్ మూమెంట్. 1, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Slowly hands down. ఇప్పుడు మీ కుడి కాలు ముందుకు పెట్టండి, ఎడమ కాలు వెనక్కి ఉంచండి. కుడి కాలు ముందుంది, ఎడమ కాలు వెనక్కుంది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మోకాలు వంచండి, శ్వాస వదులుతూ తీసేయండి. ఇన్హేల్, bend your knee, exhale, back. Inhale, bend your knee, exhale, back. Inhale, bend your knee, exhale, back. Inhale, bend your knee, exhale, back. నెమ్మదిగా నార్మల్ పొజిషన్కి రండి. ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి, పర్వాలేదు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాము. లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ లెగ్ వెనక్కి. స్లోలీ బెండ్ యువర్ లెఫ్ట్ నీ, కమ్ బ్యాక్. శ్వాసతో చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా దగ్గరికి తీసుకొచ్చేసింది. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును ముందుకు తోయండి, బాడీని డౌన్ చేయండి. ఎక్సేల్, లిఫ్ట్ అప్. చాలా స్లోగా నెమ్మదిగా చేయాలండి. ఇన్హేల్, ఎక్సేల్, లిఫ్ట్ అప్. ఇన్హేల్, బెండ్ యువర్ బాడీ, ఎక్సేల్, బ్యాక్. ఇది చాలా సింపుల్ స్ట్రెచ్ అండి, ఎక్కువగా వెనక్కి వంచకూడదు. చాలా స్లోగా నెమ్మదిగా మనము వీపుని కొద్దిగా వంచుతున్నాము, ఎక్సేల్, లిఫ్ట్ చేస్తున్నాం. 1 more సైకిల్. ఇన్హేల్, ఎక్సేల్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ చేయబోయేది సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్ చేయబోతున్నామండి. సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్లో ఏం లేదు, మీరు కుడి చెయ్యి నడుము మీద ఉంచండి, కుడి కాలు పైకి లిఫ్ట్ చేయండి. ఒక 5 to 10 seconds ఉండండి. 1, 2, 3, 4, 5 డౌన్. ఇది మనం ఇన్హేల్, ఎక్సేల్తో చేయబోతున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇదే మనము సైడ్ కూడా చేయాలండి. ఇవన్నీ ఏంటంటే మీ పెల్విక్ రీజన్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి. సో ప్లేస్ యువర్ రైట్ లెగ్ ఆన్ రైట్ సైడ్. చాలా నెమ్మదిగా చేస్తున్నాం చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్ కేస్ మీకు బ్యాలెన్స్ కష్టంగా ఉంటే గోడ మీద చేయి పెట్టొచ్చు, కుర్చీ పెట్టుకొని కూడా చేయొచ్చు. కుర్చీ మీద మీరు చేయి పెట్టుకొని చేయొచ్చు. సి, ఇన్హేల్, ఎక్సేల్. జస్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, నార్మల్ పొజిషన్. ఇదే మనం లెఫ్ట్ సైడ్ చేద్దాము. ఫస్ట్ ఫార్వర్డ్కి. సో ప్లేస్ యువర్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్,
exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Right. Now place your left leg on your left side. Left side kunchandi. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మనము త్రికోణాసన అని ఉంటుందండి. త్రికోణాసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా చేయబోతూ ఉన్నాము. సో పాదాలు కొద్దిగా బాగా దూరంగా ఉంచండి. 3 నుంచి 3.5 అడుగులు. 2 చేతులు నడుము మీద ఉంచుకోండి. కుడికాలు కుడివైపు తిప్పండి. మీ ఎడమ చెయ్యి ఏదైతే ఉందో నడుము వెనక పెట్టుకోండి. ఇప్పుడు మీ కుడి చెయ్యి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale. ఇప్పుడు త్రికోణాసనాలకు రండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఏదైతే రైట్ సైడ్ చేసామో లెఫ్ట్ సైడ్ కూడా చేయాలండి. సో ముందుగా కుడి చేయిని నడుము వెనక పెట్టేసుకోండి. మీ ఎడమ చేయిని స్లోగా inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. 1 2 3 4 5. Slowly inhale, exhale. ఈరోజు మనము స్టాండింగ్ సీక్వెన్స్ ఒకటి చాలా సింపుల్ విత్ బ్రీతింగ్తో చూసామండి. ఇవన్నీ కంపల్సరీ విత్ బ్రీతింగ్తో చేయాలి. ఇన్హేల్ అన్నప్పుడు లిఫ్ట్ చేయమన్నప్పుడు లిఫ్ట్ చేయాలి, ఎగ్జేల్ డౌన్ చేయమన్నప్పుడు డౌన్ చేయాలి. ఈరోజు నేను మీకు చూపించిన మొత్తం సీక్వెన్స్ కూడా మీకు లెగ్ స్ట్రెంగ్త్, పెల్విక్ రీజియన్ లాస్ట్ అయ్యే కొద్ది 8th 9th మంత్లో మనకి పెల్విక్ రీజియన్, ప్యూబిక్ బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలండి. ప్యూబిక్ కొంతమందికి పెల్విక్ గ్రిడల్ పెయిన్ అని కూడా ఒకటి వస్తూ ఉంటుంది. అంటే గర్భాశయ ద్వారం దగ్గర వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ పెయిన్ అవాయిడ్ చేయాలంటే రూట్ ఆఫ్ ది థై ఇక్కడ, అంటే అబ్డామిన్ నుంచి థై జాయింట్ దగ్గర ఏదైతే ఉంటుందో అది బాగా బలంగా ఉండాలి. అది వీక్గా ఉన్నా కూడా మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ రాకుండా ఉండాలంటే ఈ స్ట్రెచెస్ అన్నీ ఈరోజు అన్నీ చాలా సింపుల్. 1st మంత్ నుంచి 9th మంత్ చేయొచ్చు. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఇన్ ఎనీ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9246434586 మీరు నన్ను సంప్రదించవచ్చు. మీకు ఇన్ కేస్ కస్టమైజ్ సెషన్ కావాలన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. వేద హాస్పిటల్ 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ, పీసీఓడీ సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. సంప్రదించండి. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు.